చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటాం. ఈ ఏడాది పండుగను అక్టోబర్ 2న జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయదశమి పండుగ విశిష్టత గురించి చూద్దాం. మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి ఓ వరాన్ని పొందుతాడు. అదేమిటంటే తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదని వరం పొందుతాడు. ఈ వరం పొందాక అతడు దేవతలను వేధిస్తుంటాడు. ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓచోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఆ దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజు అతన్ని సంహరిస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఇది మరొక ముఖ్యమైన కథ. అదేమిటంటే శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణుడితో యుద్ధం చేసి 10వ రోజున రావణాసురుడిని అంతమొందించిన విజయం సాధించాడు. ఈ సంఘటన కూడా విజయదశమి పండుగ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతారు. మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయాజూదం ఓటమి పాలైన తర్వాత పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువుకు ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు. తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. ఈ విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరో ప్రశస్తి. అందుకే దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అలాగే విజయదశమి రోజున తాను రోజువారీ ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇక రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా రావణ బొమ్మలను దహనం చేస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.